నేను ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అని నేను అనుకుంటా ఉన్నా. వైఎస్ జగన్ త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ సువర్ణ యుగాన్ని వైఎస్ జగన్ తీసుకొస్తారని చెప్పారు. వైఎస్ జగన్ త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తారని తెలియజేశారు. వైఎస్ విజయమ్మ జగన్ పేరెత్తినప్పుడల్లా దీక్షా ప్రాంగణం నినాదాలతో మారుమోగిపోయింది. ప్రాణం పెట్టేవాళ్ళు ఆయన అంతిమం వరకు కూడా, ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా రచ్చబండకని పోతా ఆయన ప్రాణం పోగొట్టుకోవడం జరిగింది. ఆయన అంతే లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రజల కోసమే జీవించారు. అట్లాగే జగన్ బాబు కూడా ప్రజల కోసం ఆయన వచ్చాడు. మీ అందరి ఆయన మీ దీక్షలలో కూడా మీ నాయకుడిగా ఆయన ఎదిగాడు. నాకు ముందు చాలా బాధ అనిపించింది, కష్టం అనిపించింది. మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మళ్ళీ మంచి నిర్ణయమే తీసుకున్నాడు అనిపిస్తాడు బాబు. మరి ఏ రోజు కూడా ధర్మము న్యాయము మన పక్షంగా ఉన్నాయి. తప్పకుండా జగన్ బాబు తొందరలో వస్తాడు, మరలా మీ మధ్యకు వస్తాడు. కానీ జగన్ బాబు జైల్లో ఉన్నంతసేపు కూడా మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు, మీ గురించే తపన పడతా ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు, 100 రోజులైంది ఏదన్నా చేద్దాము, ప్రభుత్వానికి ఏమైనా గుర్తింపు అవడానికి ఏదన్నా చేద్దాము అని చెప్పి జైలు బరోలు ఇంకోటి చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు, ఆయన జైలుకు తీసుకుపోయినప్పుడు కూడా ఏదైనా చేద్దామని చెప్పి చాలా మంది నాయకులు ప్రజలు పోయి అడిగినప్పుడు ఆయన వద్దంటే వద్దు, మన కోసం కాదు, ప్రజలకున్న సమస్యలు చాలా ఉన్నాయి, సమస్యల్లో మీరు స్పందించండి, సమస్యల్లో మీరు నిలబడండి, సమస్యల్లో ప్రజలకు ఆదరణ కలిగించండి, ధైర్యం చెప్పండి. జగన్ బాబు చాలా అదృష్టవంతులు. మీ అందరి హృదయాల్లో చెరగని ముద్రగా ఉన్నారు. తొందరలో వస్తారమ్మా జగన్ బాబు. మరలా నెలకు మీ మధ్యలో మీతో ఉంటాడని చెబుతూ మీ సమస్యలన్నింటిలో నేనేమీ చేయలేకపోతానమ్మా, మిమ్మల్ని ధైర్యం చెప్పగలుగుతా ఉన్నా, ఓదార్చగలుగుతా ఉన్నా. మళ్ళీ ఇవన్నీ కూడా మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం వస్తుంది, జగన్ బాబు మళ్ళా అవన్నీ తీసుకొస్తాడు, మీ మధ్యలో ఉంటాడని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్సార్ సంక్షేమ అభివృద్ది పథకాలే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. రెండో రోజు ఫీజు దీక్షా ప్రాంగణానికి వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట ప్రజల ఆశాకిరణం వైఎస్ జగన్ అని ఎంపీ మేకపాటి చెప్పారు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయగలిగే సత్తా, సమర్థత వైఎస్ జగన్ కు ఉందని మాజీ మంత్రి వివేకానందరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్పిస్తున్న తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొని త్వరలోనే జగన్ జనం ముందుకు వస్తారని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ తోనే విద్యార్థులకు భవిష్యత్ అని వివేకానందరెడ్డి చెప్పారు. వారు చేపట్టిన అన్ని పథకాలు, అన్ని ప్రాజెక్టులు